వెల్కమ్ టు T10 నేను రేవతి. కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్యశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార ఘటనతో దేశం బగ్గుమంటోంది. వైద్యులు నర్సులు రోడ్డుకెక్కడంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామంటూ వైద్య సంఘాలు అల్టిమేటం ప్రకటించాయి. ఇప్పటికే ఆసుపత్రుల్లో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయని రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఓపీ సేవలు నిలిపివేయాలని వైద్య సంఘాలు పిలుపునిచ్చాయి. మరోపక్క అత్యాచార ఘటనను వదిలేసి కోల్కతాలో బీజేపీ టీఎంసీ శ్రేణులు బాహాబాహికి దిగడంతో రాజకీయం వేడెక్కుతోంది. ఆర్జీ కార్ ఆసుపత్రి ప్రాంగణంలో దుండగుల విధ్వంసకాండ చర్చనీయాంశంగా మారింది. గురువారం అర్ధరాత్రి ఎమర్జెన్సీ విభాగాన్ని, నర్సింగ్ స్టేషన్, మందుల స్టోర్, సీసీ కెమెరాలు దుండగులు ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. అనంతరం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. విధులలో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ వైద్యులు, నర్సులు ఆందోళన చేపట్టారు. తమ ఆందోళనను నైతికంగా దెబ్బతీయడానికే ఆసుపత్రిపై దాడి చేశారని తెలిపారు. న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాడులు జరిగిన 6 గంటల్లోగా ఫిర్యాదు నమోదు చేయాలి. వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో కొందరు విధ్వంసం సృష్టించడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి ప్రాంగణంలో హింస, సిబ్బంది, కార్యకర్తలపై దాడులు జరిగిన 6 గంటల్లోగా ఫిర్యాదు నమోదు చేయాలని ఆదేశించింది. నిర్జిత గడువులోగా అలాంటి ఫిర్యాదు అందకపోతే సంబంధిత ఇన్స్టిట్యూట్ హెడ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై దాడులు సర్వసాధారణంగా మారటం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. విధి నిర్వహణలో అనేక మంది ఆరోగ్య సిబ్బంది శారీరక హింసకు గురవుతున్నారని తెలిపింది. ఈ హింసలో ఎక్కువ శాతం రోగులు లేక రోగుల అటెండర్ల ద్వారా ఎదుర్కొన్నవేనని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఆవరణలో జరిగిన విధ్వంసం ఘటనపై కోల్కతా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలా విధులు నిర్వర్తించగలరని ప్రశ్నించింది. పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? 7,000 మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అసాధ్యం. ఇంతమంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు. ఇది ముమ్మాటికి రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. వైద్యులు, మెడికల్ సిబ్బంది తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కాగా కోల్కతా ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ కలిసి సంయుక్తంగా ఆందోళన చేస్తున్నాయి. న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్ దగ్గర ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించాయి. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన ప్రదర్శనలతో దేశం అట్టుడికింది. తాము ఓసీ సేవలను నిలిపివేసి గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇకనైనా తమ డిమాండ్లను వినకపోతే అత్యవసర సేవలను కూడా నిలిపివేయాల్సి వస్తుందని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. అత్యవసర సేవలను నిలిపివేసి రోగులను ఇబ్బందులు పెట్టాలనేది తమ ఉద్దేశం కాదని, ప్రభుత్వం మా డిమాండ్లను లెక్క చేయకపోతే అదే తమ ఆఖరి ఆప్షన్ అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి బీజేపీ ఈ విధ్వంసానికి పాల్పడిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాను ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న డాక్టర్లను తప్పుపట్టడం లేదని అన్నారు. ఆర్జీ కార్ ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించింది బయటవారేనని తెలిపారు. బాధిత మహిళా డాక్టర్ కు న్యాయం జరగాలంటూ తాను వీధుల్లోకి రానున్నట్టు ఆమె ప్రకటించారు. కోల్కతా మెడికల్ అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్యమే దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనకు కారణమైందన్నారు. తొలుత ఆత్మహత్య అంటూ బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కళాశాల యాజమాన్యం ఆ తర్వాత పొంతన లేని వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. ఈ అమానవీయ ఘటనపై మమతా సర్కార్ సత్వర చర్యలు తీసుకోకపోవడంతో టీఎంసీ గుండాలు మరింతగా రెచ్చిపోయారన్నారు. టీఎంసీ శ్రేణులు బరి తెగించి
హత్యాచార ఆనవాళ్లను చెరిపేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. టీఎంసీ గుండాలను కట్టడి చేయకుండా పోలీసులు పారిపోయారని బృందా విమర్శించారు. ఇప్పటికైనా దోషులను పట్టుకుని శిక్షిస్తారా లేదా అని ఆమె ప్రశ్నించారు. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనపై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం సిజిఓ కాంప్లెక్స్ వెలుపల నిరసన చేపట్టారు. మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు కోల్కతా పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సిలిగురి ఎమ్మెల్యే రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ విప్ డాక్టర్ శంకర్ ఘోష్ డిమాండ్ చేశారు. బెంగాల్లో మహిళలపై లైంగిక దాడులు నిత్య కృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.